పిల్లవాడు అక్కడ ఉన్నాడండి. వాడికి ఒక అలవాటు ఏంటంటే పొద్దున్నే వాళ్ళ అమ్మ టిఫిన్ పెడితే, అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నాడు, వాళ్ళ అమ్మమ్మ టిఫిన్ పెడితే దాన్ని తీసుకెళ్లి ఆ గదిలో దేవుడి పటాల దగ్గర పెట్టి, స్వామి భక్తులు స్వామి పటం కూడా ఉంటుంది అక్కడ, గోడల మీద కూడా స్వామి పటాలు ఉంటాయి, రోజు అక్కడ పెట్టడం, మళ్ళీ కొంచెం సేపు తలిపేసి తర్వాత తెచ్చుకొని తింటామట. చిన్నవాడు అంట చాలు దేవుడికి ఇంకొక ఇడ్లీ పెట్టు, ఇంకొక అట్టు పెట్టు అని అలా వచ్చిరాని మాటలు తనుకుంటూ తీసుకెళ్లి పెట్టేవాటండి. సరే ఒక రోజు ఏమైందంటే ఈ పిల్లవాడికి ఒక నాణ్యం నోట్లో మింగాడు. మింగితే ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. అందరూ గొల్లుమంటారు. డాక్టర్ కోసం పరిగెత్తే టైంలో అతను ఒక్కసారి ముందుకు పడిపోయి నోట్లో నాణ్యం కాస్త బయటకు వచ్చేసింది. గన్నం గడిచింది. ఆ రోజు బాగానే ఉంది. తెల్లారి పొద్దున్నే ఈ అమ్మమ్మ టిఫిన్ వేస్తూ పిల్లవాడిని పిలిచి ఒరే నైవేద్యం తీసుకెళ్దు కదా అంటే పలకట్లా, వీడు అక్కడ కనపడలా. సరే ఇంటిలో పాది అటు ఇటు తిరిగితే వాళ్ళమ్మ పిల్లవాడి తల్లి దొడ్లో పక్కన చెట్టు కింద కూర్చొని ఉన్నవాడిని చూసింది. అమ్మమ్మ పిలుస్తుంటే రావేరా అంటే నేను రాను అన్నాడు. ఏమిట్రా అని చెప్పంటే, సరే తీసుకొస్తే లోపలికి వచ్చాక నేను ఇక నుంచి గదిలో దేవుడికి ప్రసాదం నైవేద్యం పెట్టను, ఈ పటంలో ఉన్న ఆయన వచ్చి నా దగ్గరికి మెడ మీద గట్టిగా కొట్టాడు. ఇప్పటికి కూడా నా నెప్పుగా ఉందని వచ్చి రాని మాటలతోటి నన్ను కొట్టాడు. నేను ఇక్కడి నుంచి పెట్టను అని చెప్పి అన్నట్టు వాళ్ళు అనుకున్నారు భగవానుడు దర్శనం ఇచ్చాడు మా పిల్లవాడికి, అంత అదృష్టవంతుడు, మాకు ఇవ్వలేదు అనుకుంటే ఈ సన్నివేశాన్ని కూడా మనకి ఎలా అన్వయించాడంటే ఆయన, మనం కూడా భగవంతుడి మీద ప్రేమగా ఉంటూ సత్కార్యాలు చేసుకుంటూ ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఆ పిల్లవాడికి భగవంతుడి మీద కోపం వచ్చినట్టుగా మనకు కూడా విశ్వాసం సన్నగిలుతుంది. కష్టాలు వచ్చినాయి అంటే అది మన మంచిగా వచ్చినాయి అనుకుంటే ఆయనే కష్టాలను అధిగమించేస్తాడు. మంచి పని చేసాడు, వాడు బతికాడు, గట్టిగా కొట్టాడు, నాణ్యం పడింది. అట్లాగే మనకు కూడా అటువంటివి ఏదో మంచి జరగడానికే కలుగుతున్నాయి. కష్టం అనేది రెండు సుఖాల మధ్య గ్యాప్, అట్లాగే సుఖం అనేది కూడా రెండు కష్టాల మధ్య గ్యాప్ అని స్వామి చెప్తారండి. మనకి అలాగా కష్టాలు కూడా మనల్ని మంచి చేయడానికే వస్తున్నాయని గ్రహించి వెళ్తారు. అదే సాయం.